అమ్మాయిని అడగమని అడిగితే అందరూ సాక్షి పూజతో అమ్మాయికి నువ్వు ఇలాగ అంటున్నావు. ఎక్కడిదే నైట్ పర్లేదు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో నా వాయిస్ మీకు వినిపిస్తే ఒకసారి ఎస్ అని టైప్ చేయరా? యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఒక్కసారి అందరూ వీడియోస్ ఆన్ చేయండి ఒకసారి, సో దట్ మీరు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ ఆన్ చేయండి ఒకసారి. ఇప్పుడు మొబైల్ ఉంది కదండి, జస్ట్ మన ఇలాగా జస్ట్ రైట్ లెఫ్ట్ అలాగే ఎప్పుడైతే మనం వాట్ యు కాల్ చేసామో, స్వైప్ చేసామో అందరు కనిపిస్తారు ఇక్కడ. సో ఒకసారి అందరికి హాయ్ చెప్పండి, సో దట్ లైవ్లీగా ఉంటుంది. ఓకే, చాలా రిలాక్స్డ్ గా కూర్చోండి అందరూ. ఓకే, కొత్త వాళ్ళు ఎస్పెషల్లీ ఐ వెల్కమ్ యూ ఆల్. ఓకేనండి, ఫ్రీగా కూర్చోండి, జస్ట్ ఎంజాయ్ ద షో అంతే. ఓకే, చాలా రిలాక్స్డ్ గా కూర్చోండి. ఓకే, స్మైలింగ్ ఫేసెస్ నాకు కనిపించట్లేదండి, నాకు స్మైలింగ్ ఫేసెస్ కనిపించట్లే. యా, ప్లీజ్ వెల్కమ్ న్యూ పీపుల్ అండి. ఓకే, ఎలా వెల్కమ్ చేస్తారు? హాయ్ వేవ్ చేస్తారా? హ్యాండ్స్ వేవ్ చేస్తారా? రైట్. See, new people, we welcome you all అండి. This is a community అండి, it's a big community. We welcome you all. సో అందరినీ జనరల్ గా ఒక క్వశ్చన్ అడుగుతా, అందరిని ఒక క్వశ్చన్ అడుగుతుంటాను స్టార్టింగ్, ఎప్పుడైనా అడుగుతాను. సో దట్ చూడండి, ఇంటరాక్షన్ చాలా ఫన్నీగా ఉంటది, సరదాగా ఉంటది. రైట్, మూడో ప్రపంచ యుద్ధం అయితే ఏం రావట్లేదు కాబట్టి చాలా రిలాక్స్డ్ గా కూర్చోండి. ఓకే, రైట్. సో ఎంతమంది రీల్స్ చూస్తారు? ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ రీల్స్, నెక్స్ట్ ఇంకేంటి యూట్యూబ్ రీల్స్ ఎంతమంది చూస్తారు? చూస్తే కనుక అందరు ఎస్ అని టైప్ చేయండి. మీ అని ఎస్ అని, ఎస్. అందరూ రైట్. ఎస్, వీ లవ్ టు వాచ్ రీల్స్. ఇది రీల్స్ జమానా, కరెక్టే కదా? సి ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఆన్సర్. రైట్, ఓకే. సో ఇంకో క్వశ్చన్ అడుగుతాను, సినిమా చూసారా, ఇంకా చూడాలా? పెద్ద సినిమా రిలీజ్ అయింది. సినిమా చూసారైతే ఎస్ అని టైప్ చేయండి, చూడలేదంటే యా నో అని టైప్ చేయండి. ఓకే, ఎస్, కమాన్. రైట్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్ అండి. మీ అందరికి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఒక క్వశ్చన్ ఏంటంటే, పెన్ను పేపర్ తీసుకోండి, ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే రాసుకుందరు కానీ. ఓకే, బిఫోర్ దట్ లెట్ మీ స్టార్ట్. ఓకే, లెట్ మీ స్టార్ట్.
ఈ కర్సర్ రైట్. ఐ వెల్కమ్ యూ ఆల్. ఎంతమంది కొత్త మంది ఉన్నారండి? ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు? ఇఫ్ యూ ఆర్ అ న్యూ పర్సన్ సే ఐ. జస్ట్ ఐ అని టైప్ చేయండి. సో దట్ ఐ కెన్ అండర్‌స్టాండ్ దట్ యూ ఆర్ అ న్యూ పర్సన్ అండి. రైట్. ఇది ఇంగ్లీష్ కొంచెం తెలుగులో ఉంటది. థ్యాంక్ యూ. వెల్కమ్ శృతి గారు, సురేష్ గారు. వెల్కమ్. వి వెల్కమ్ యూ ఆల్ అండి. వావ్! న్యూ పీపుల్ చాలా మంది ఉన్నారండి. వి వెల్కమ్. అండ్ మీ అందరికీ ఒక క్వెషన్ అండి. మీరు ఫ్యాక్ట్స్ నమ్ముతారా? ఒపీనియన్స్ నమ్ముతారా? ఫ్యాక్ట్స్ ఆర్ ఒపీనియన్స్. ఫ్యాక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిజం, సైన్స్ ఎవిడెన్స్ ఉన్నదో, ట్రూత్. లేదంటే ఒపీనియన్స్. మీ ఫ్రెండ్ ఒపీనియన్స్, మీ చుట్టుపక్కల ఒపీనియన్సా? ఫ్యాక్ట్సా? ఈ ఫ్యాక్ట్స్ అయితే ఎఫ్ఎస్ అని కొట్టండి. ఒపీనియన్స్ అయితే ఓపీ అని మీరు టైప్ చేయండి. కొత్త వాళ్ళు ఎస్పెషల్లీ. ఎవ్రీవన్. ఇట్స్ ఎ సీరియస్ క్వెషన్. మనం వీఆర్ బొంబార్డెడ్ విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి. ఒపీనియన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒపీనియన్స్ అని కొంతమంది పెట్టారండి. ఫ్యాక్ట్ చెక్ చేయకుండా మనం యెస్ ఒపీనియన్స్ ఫ్రెండ్ ఒపీనియన్స్ గాని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ క్వెషన్ వేస్తా. మీ ఫ్రెండ్ అన్నాడు భూమి ఫ్లాట్ గా ఉంది అన్నాడు. కానీ సైన్స్ ఏం చెప్తుంది? రౌండ్‌గా ఉంటదని. కదా! కరెక్టా కాదండి? ఒపీనియన్స్ అయితే గనక చాలా మనకి ప్రాబ్లమే. అంటిల్ అన్‌లెస్ మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోకపోతే. కరెక్టా కాదండి? ఇప్పుడు చెప్పండి. ఒపీనియన్సా? ఫ్యాక్ట్సా? ఏది ఇంపార్టెంట్? లైఫ్‌లో జీవితంలో ఏది ఇంపార్టెంట్? ఫ్యాక్ట్సే కదా చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ అందరూ కొత్త వాళ్ళు ఎస్పెషల్లీ కొంతమంది తెలియక ఒపీనియన్స్ అని పెట్టారండి. యెస్. నౌ. ఫ్యాక్ట్స్. సో నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటేనండి, సీ ఈ 3 డేస్ సెషన్స్ ఏదైతే ఉన్నాయో, మీరేమైతే ఈ 3 డేస్ సెషన్ చూడబోతున్నారో, వినబోతున్నారో, దయచేసి పూర్తిగా ఫ్యాక్ట్ చెక్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. ఓకేనా? ఎందుకంటే నాట్ ఒపీనియన్స్ అండి. నాట్ ఒపీనియన్స్. రైట్? సో హౌ టు గెట్ మాక్సిమం బెనిఫిట్స్ ఫ్రమ్ దిస్ సెషన్ ఏంటి అంటే, బ్లాక్ యువర్ నెక్స్ట్ 45 మినిట్స్ ఫర్ ద సెషన్ అండి. అటెండ్ ద సెషన్ టిల్ ద ఎండ్. ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీకు ఏం క్వెషన్ ఉన్నా గాని ప్లీజ్ డిస్కస్ విత్ ద పర్సన్ అండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయండి. ఓకే? అండ్ ఎవరైతే ఇన్వైట్ చేసారో వాళ్ళతో డిస్కస్ చేయండి. క్వెషన్స్ ఉన్నాయి మొత్తం ఎవ్రీథింగ్. ఓకే? రైట్. సో మీరు దయచేసి అండి మొబైల్‌ని వీడియో మోడ్‌లో పెట్టుకోండి. సో దట్ నేను చెప్పే స్టోరీ గావచ్చు, ప్రెజెంటేషన్ గావచ్చు ఈజీగా అర్థమవుతది. ఇట్స్ వెరీ సింపుల్. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. నేను ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నాను అంటే గనక ఫస్ట్ మీకు ఒక ఫైనాన్షియల్ లిటరేచర్ ఇవ్వబోతున్నా. అంటే దాని అర్థం 4 వేస్ ఆఫ్ ఇన్‌కమ్. వాట్ ఈస్ ద ప్లాట్‌ఫార్మ్? అండ్ మీకున్న ఒక 3-4 క్వెషన్స్ ఉంటాయండి. 3-4 క్వెషన్స్ ఉంటాయి. ఏం క్వెషన్స్ ఉంటాయో తెలుసా మీకు? ఏంటిది? నంబర్ 1 ఏంటిది? నంబర్ 2 నేను ఎంత ఎర్న్ చేయొచ్చు? ఎంత సంపాదించుకోవచ్చు? నేనేం జేయాలి? నాకెవరన్నా సపోర్ట్ జేస్తారా? 3-4 క్వెషన్స్. కరెక్టా గదా? యెస్ ఆర్ నో? ప్లీజ్ టైప్ చేయండి. నాతో కొంచెం జస్ట్ యెస్, రైట్ అంతేనా? ఏంటిది? కొత్త వాళ్ళు ఎస్పెషల్లీ. ఏంటిది? నేను ఎంత సంపాదించుకోవచ్చు? నంబర్ 3 నేనేం చేయాలి? నాకెవరన్నా సపోర్ట్ జేస్తారా? ఈ 4 క్వెషన్సే ఉంటాయి. ఆటిలకి నేను సమాధానం జెప్తాను. ఓకేనా? రైట్. రీజన్ ఫర్ ద మీటింగ్. రీజన్ ఫర్ మీటింగ్ ఏంటి అంటే
అసలు మనం ఎవరితో వర్క్ చేయబోతున్నాం, మనం మనీ ఎర్న్ ఎలా చేస్తాం, అండ్ ఏం పని చేయబోతున్నాం, హౌ ఇస్ ద వర్క్ టు బి డన్. ఇదే అండి కదా. దిస్ ఈస్ ద రీజన్ ఫర్ ద మీటింగ్. దయచేసి కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా కూర్చోండి, ఫోకస్డ్ గా కూర్చోండి, రైట్. ఎందుకంటానంటే ఇది కెరియర్ సంబంధించింది. ఆ, ఒక్క మినిట్ గాని, ఒక్క సెకండ్ గాని మనం వినలేకపోయినా గాని మంచి ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోతాం. ఏమంటే చూడండి, అవకాశాలు చాలా రేర్ గా వస్తాయండి. లైఫ్ చేంజింగ్ అవకాశాలు అంటే టర్న్ అయిపోద్ది. కొంతమంది అరే వాడు ఎంత అదృష్టవంతుడురా అనుకుంటారు చూసావా. ఒక 25 సంవత్సరాల క్రితం, 30 ఏళ్ల క్రితం మనం హైదరాబాద్ మంచి సెంటర్ లో ఒక 500 ఎకరాలు కొనుంటే కరెక్టే కదా. కదండీ! మంచి సెంటర్‌లో 500 ఎకరాలు అప్పుడు ఏదో పెట్టుబడి ఉంటే మేబీ అప్పుడు ఉండలేకపోవచ్చు. మనం మన ఫాదర్స్ గాని ఎవరైనా అంత అవగాహన లేకపోవచ్చు. సో, 1 పాయింట్ మిస్ అయినా గాని ఇట్స్ గాన్. సో, అంత జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఇలాంటి మీటింగ్స్ వచ్చినప్పుడు. రైట్? అండ్ ఇంకోటండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫిక్స్డ్ మైండ్‌సెట్ అండ్ గ్రోత్ మైండ్‌సెట్. మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఐ నో యాటిట్యూడ్‌తో మాత్రం కూర్చోద్దండి. అంటే నాకు అన్నీ తెలుసు అని మనం నేనేం వినను అనుకుంటే గనుక ఇట్స్ ఎ ఫిక్స్డ్ మైండ్‌సెట్. దయచేసి గ్రోత్ మైండ్‌సెట్‌లోకి రండి. ఓపెన్ యువర్ మైండ్ అండి. లెట్స్ లిసన్ అండి. న్యూ ఐడియాస్, కొత్త ఐడియాస్ కోసం ఓపెన్ చేయండి మైండ్. రైట్. అలాగైతే నేను చెప్పిన మీకు ఇన్ఫర్మేషన్ నేను చెప్పింది మీకు అర్థమవుతది. చూడండి, ఇది కప్ ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగోండి ఈ కప్పు ఫుల్‌గా ఉందనుకోండి. మనం ఏం పెట్టినా అవ్వదు. కప్పుని మనం ఖాళీ చేస్తే మనం చెప్పింది వినగలుగుతాం. రైట్. సో, అందుకే ఎంప్టీ యువర్ కప్ అంటారు. సో, న్యూ ఐడియాస్ రోజు రోజుకి ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది. సో, నా గురించి చెప్పాలంటే నా పేరు అమర్‌నాథ్ మద్దాల అండి. ఐ యామ్ ద ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ సి క్లబ్ చాంపియన్స్. అండ్ ఐ యామ్ రియల్లీ హానర్డ్ టు బి హియర్ టుడే, షేరింగ్ మై స్టోరీ అండ్ ఆఫర్ విత్ సచ్ ఎ వైబ్రెంట్ అండ్ డైనమిక్ ఆడియన్స్ అండి. నా దగ్గరికొచ్చేసరికి అండి, నేను చదివింది ఆఫ్‌కోర్స్ డిగ్రీ అండ్ ఒక పీజీ చేశాను నేను. యాక్చువల్‌గా పెద్ద స్కూల్స్‌లో చదివానండి. టాప్ స్కూల్‌లో చదివా. ఇండియాలోనే టాప్ మోస్ట్ స్కూల్స్‌లో చదివాను నేను. స్కూల్‌లో చదివాను నేను. తర్వాత నా ఎయిమ్ వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలుండేది. దానికి కోచింగ్ గట్టా తీసుకున్నాను నేను. 1, 2 సార్లు ఆఫ్‌కోర్స్ 3 టైమ్స్ నేను మామూలుగా ప్రిలిమినరీ రాస్తారు కదా! రాసాను. బట్ ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అంటే అది చాలా గొప్పదే ఉండొచ్చు గానీ, బట్ ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్‌గా. ఎందుకంటే మేబీ ఐఏఎస్ అయితే నేను తక్కువ మందికి హెల్ప్ చేయగలుగుతానేమో అన్న ఉద్దేశంతోని యూ నో నాకెందుకో అది నాకు ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ లేటర్. తర్వాత ఈ ప్లాట్‌ఫార్మ్ నేనేదైతే చేయబోతున్నా, ఈ ప్లాట్‌ఫార్మ్ నాకెప్పుడైతే పరిచయం అయిందో, నా పర్పస్ అర్థమైందండి. యెస్, ఐ కెన్ హెల్ప్ మోర్ పీపుల్. ఇక్కడ చాలా మందికి నేను హెల్ప్ చేయొచ్చని. ఎందుకు హెల్ప్ చేయొచ్చు అంటే, సీ ఐ లవ్ టు హెల్ప్ పీపుల్. ఐ ఐ లవ్ టు ఎంపవర్ పీపుల్ అండి. థట్స్ ఇట్. ఎదుటోళ్ళు సక్సెస్ చూస్తే నాకు ఆనందం. కిక్ అంటారు కదా! ఆ జాబ్ సాటిస్ఫికేషన్ గాని, ఎందుకో అది దట్ ఈస్ వాట్ ఐ లవ్. నేను ఆల్‌మోస్ట్ 5, 6 ఇయర్స్‌గా నేను చాలా మందికి ట్రైనింగ్స్ ఇచ్చున్నాను నేను. ఆహ్, చాలా మందికి ట్రైనింగ్స్ ఇచ్చున్నాను నేను. అండ్ నా టీమ్‌లో చాలా మందిని వాళ్ళు సక్సెస్ అయ్యారు. బెటర్ దే ఆర్ ఎర్నింగ్ బెటర్ ఇన్‌కమ్. అండ్ మోర్ ఓవర్ నేను ఆల్‌మోస్ట్ ఈ ప్లాట్‌ఫార్మ్‌లోనే ఆడుతూ, పాడుతూ అలాగలాగా ఒక రూ. 1,00,00,000 టర్నోవర్ చేసేసానండి. ఓకే. అండ్ నా పనేంటంటే, అవర్ మిషన్ ఈస్ టు ఎంపవర్ ఆర్డినరీ పీపుల్ టు అచీవ్ ఎక్స్ట్రార్డినరీ సక్సెస్ త్రూ ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ అండి. ఏదైతే ఈ ప్లాట్‌ఫార్మ్ ఉందో, ఆ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఆర్డినరీ పీపుల్‌ని ఎక్స్ట్రార్డినరీగా చేయడమే మా పని. ఓకే. వి బిలీవ్ ఇన్ క్రియేటింగ్ ఎ కమ్యూనిటీ ఆఫ్ చాంపియన్స్ అండి. సో, లైఫ్‌లో అది ఐ లవ్ పీపుల్ సక్సీడ్ ఇన్ ఫైనాన్షియల్‌గా సక్సెస్ కావచ్చు, స్పిరిచ్యువల్‌గా సక్సెస్ కావచ్చు, లేదంటే మెంటల్‌గా తన పర్సనల్ డెవలప్‌మెంట్‌గా సక్సెస్ చేయించడం. ఆళ్ళు సక్సెస్ అవుతే ఐ ఫీల్ హ్యాపీ. దట్ ఈస్ వాట్ ఐ లవ్ ద మోస్ట్. రైట్. అండ్ చెప్తున్నా కదండీ, వి బిలీవ్ ఇన్ క్రియేటింగ్ కమ్యూనిటీ ఆఫ్ చాంపియన్స్, పీపుల్ హూ స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్, ఎంబ్రేస్ గ్రోత్ అండ్ రీడిఫైన్ వాట్ ఈస్ పాసిబుల్. రైట్. వాట్ ఈస్ ద కరెంట్ సినారియో అసల? ఏంటి అసల? స్టాప్ అండ్ లుక్. లెట్స్ సీ అసలు ఏం జరుగుతుందో. అండ్ మీకు ఒక విషయం నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఏవండీ, మనమందరం కూడా వి ఆల్ కంప్లీటెడ్ అవర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనకేముంటదండి? ఐదర్ జాబ్ కనెళ్ళాలా, బిజినెస్ కనెళ్ళాలా. కరెక్టా కాదా? ఐదర్ జాబ్ ఆర్ బిజినెస్. దేనికి? మనీ. వి నీడ్ మనీ ఇన్ అవర్ లైఫ్. మీ అందరికి తెలిసిందే. సో, ఈ మనీని మనం దేనికి యూజ్ చేస్తాం? ఒక్క నిమిషం ఆగండి.
కొంచెం టెక్నికల్ ఇష్యూ. సో మనీ అండి, జాగ్రత్తగా వినండి. నీడ్స్ ఉంటాయి, వాంట్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. నీడ్స్, వాంట్స్ అండ్ డ్రీమ్స్. నీడ్స్ అంటే సర్వైవల్. కరెక్టా కదా? నీడ్స్ అంటే సర్వైవల్. మనం చదువుతుంది గాని, బిజినెస్ చేయడం గాని మేజర్‌గా నీడ్స్ ఉంటాయి. కొంచెం నీడ్స్ ఫుల్‌ఫిల్ చేసుకున్న తర్వాత వాంట్స్ లాగా ఉంటాం. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, లేదంటే మంచి మొబైల్ కొనాలని, లేదంటే వెహికల్ కొనాలని, ఇలాంటివి ఉంటాయండి. డ్రీమ్స్ అనేవి కొంచెం పెద్దవి. ఒక హౌస్ కట్టాలి, ఒక కొంచెం పెద్ద కార్ కొనుక్కోవాలి, లైఫ్ స్టైల్ ఉంటది. కరెక్టా కదా? రైట్? చాలా మందికి సర్వైవల్ ఉంటదండి. వాంట్స్ కూడా ఉంటది. కానీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి చాలా మందికి ప్లాట్‌ఫార్మ్స్ ఉండవు. కష్టం. చాలా కష్టం. కదా! కరెక్టే కదా? డ్రీమ్స్, బిగ్ డ్రీమ్స్. ఈరోజు నేను చెప్పబోయే ప్లాట్‌ఫార్మ్ మీ నీడ్స్‌ని, మీ వాంట్స్‌ని, మీ డ్రీమ్స్‌ని, ఈ 3 ఆటిల్ని ఫుల్‌ఫిల్ చేసే ప్లాట్‌ఫార్మ్ ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. అదేనండి ఈరోజు మాట్లాడబోతున్నాం. ఓకే. సో జాగ్రత్తగా వినండి. ఇట్స్ ఎ లైఫ్, అంటే ఇట్ చేంజెస్ యువర్ లైఫ్. మీకు నీడ్ గాని, వాంట్ గాని, డ్రీమ్స్ ఉంటే యూ ఆర్ అట్ ద రైట్ ప్లాట్‌ఫార్మ్. మీకు అచీవ్ చేయాలని డిజైర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కోరికలుంటాయి, విష్ ఉంటది. కానీ అచీవ్ చేయాలి, అది సాధించాలని ఆ డిజైర్ గనక లేదనుకోండి, మనం సక్సెస్ కాలేం. స్ట్రెయిట్ పాయింట్ చెప్పేస్తాను మీకు. సక్సెస్ కాలేం. కోరికలుంటాయి. జిమ్‌కెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయాలని ఉంటది. కానీ దానికి కావాల్సినవి ఆ డిజైర్ లేదనుకోండి, ఎప్పటికి ఏం చేయలేం. నేననుకుంటున్నాను ఇక్కడున్న వాళ్ళు చాలా మంది, మాక్సిమం పీపుల్, వాళ్ళ డిజైర్ ఈస్ టు అచీవ్. ఆ అచీవ్‌మెంట్ అవ్వాలి అని మీకు లైఫ్‌లో గనుకుంటే గనక, ఈ ప్లాట్‌ఫార్మ్ కరెక్ట్ అయినది. కేవలం విషెస్ ఉంటే మాత్రం వర్కౌట్ గాదు. ఏది వర్కౌట్ గాదు. ఓకే. ఐ హోప్ మీరందరూ కూడా లైఫ్‌లో అచీవ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచ్యులేట్ వన్ థింగ్ అండి. ఈ టైంకి 7:38 ఈ టైంకి అందరూ మూవీస్ చూడడమో, రీల్స్ చూడడమో, రైట్? లేదంటే ఎంటర్‌టైన్‌మెంట్‌లో దాంట్లో ఉండడమో, మొబైల్‌తో ఆడుకోవడమో, గేమ్ ఆడుకోవడమో, టీవీ సీరియల్ చూడడమో, ఇలాంటివేమి కాకుండా మీరు ఒక ఇన్‌కమ్ స్ట్రీమ్‌ని జనరేట్ చేసుకోవడం కోసం ఇలాంటి సెమినార్‌కి, జూమ్ మీటింగ్‌కొచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ సక్సెస్ అయినట్టే. మీరందరూ ఒకసారి శభాష్ అని చెప్పుకోండి ఒకసారి. నేను చెప్తున్నాను గదండీ! జస్ట్ మీరు సక్సెస్ ఇక్కడే సాధించారు మీరు. యెస్, ప్లీజ్ మీకు మీరు అప్రిషియేట్ చేయండి. ఈ మధ్యన మనుషులు అప్రిషియేట్ చేయట్లేదు ఎవరును. అట్‌లీస్ట్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. యూ హావ్ డన్ ఎ గుడ్ థింగ్. నీకు శభాష్ అని చెప్పి ఎన్ని రోజులైంది చెప్పండి ఎవరైనాను? మేము వీడియోలో చూస్తున్నా. ఎవరు మీకు మీరు శభాష్ చెప్పుకుంటలే. యెస్. విజయ్ కుమార్ గారు చాలా సీరియస్‌గా చూస్తున్నారు. కమ్ ఆన్ అండి. ఆ! యెస్. రియల్లీ వి అప్రిషియేట్ థట్. ఓకే. లెట్స్ సీ. ఏవండీ వాస్తవాల దగ్గరికెళ్దాం. ఫ్యాక్ట్స్‌కెళ్దాం. ఏంటి ఫ్యాక్ట్స్ అంటే, ఇఫ్ యూ ఆర్ ఎ స్టూడెంట్, ఇఫ్ యూ ఆర్ ఎ స్టూడెంట్ ఎంబీఏ గాని, బీబీఏ గాని, లేతే బీకామ్ గాని, యూ మే బి బీటెక్ గాని, మీ అందరికీ తెలుసండి. దేర్ ఈస్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇన్ ఇండియా. 2 రాష్ట్రాల్లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది. 2 గవర్నమెంట్‌లు మారిపోయినంటే దానికి రీజనే, వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి? ఎంప్లాయ్‌మెంట్ లేకపోవడం, అండర్ ఎంప్లాయ్‌మెంట్. ఉన్నా గాని స్కిల్ సెట్ లేకపోవడం. ఏవండీ నేను ఒక షాపింగ్‌కెళ్ళినప్పుడు ఎప్పుడు చెప్తుంటా. షాపింగ్‌కెళ్ళినప్పుడు ఒక ఎంబీఏ చేసిన అబ్బాయి బట్టలు అమ్ముతున్నాడు సేల్స్‌లో. 12,000, 15,000 జీతంకి. నాకు చాలా బాధేసింది. అలాగే చాలా మందున్నారండి. సర్వైవల్ అయిపోతున్నారు. కానీ గ్రోత్ చేయడానికి చె ఎదుటోళ్ళని చూసి డ్రీమ్స్ ఉన్నాయి. కానీ గ్రోత్ అవ్వడానికి ప్లాట్‌ఫార్మ్ లేవు. 20-25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, ఏజ్ ఉన్నవాళ్ళకి ఇండియాలో 45% ఉద్యోగాలు లేవు. అండ్ మోర్ ఓవర్ ఫర్ ఎన్ ఎంప్లాయీ సర్వైవల్ నడుస్తుంది గానీ, గ్రోత్ నడవట్లే. సంపాదన నడవట్లే. వాస్తవా కాదా? సర్వైవల్ నడుస్తుంది. సర్వైవల్‌కి ఏం ప్రాబ్లమ్ లే. రైట్? సర్వైవల్ నడుస్తుంది. మోర్ ఓవర్ వాంట్స్ కూడా కొన్ని తీరుతున్నాయి. కానీ కొన్ని డ్రీమ్స్‌కెళ్ళాలంటే అవ్వట్ల. దట్ ఈస్ ద ట్రూత్ అండి. లేదంటే కొంతమంది ఏం చేస్తారండి, ఒక పని జేస్తారు, 2 పనులు జేస్తారు. ఇంకో మూడో పని కోసం చూస్తుంటారు. ఏవండీ ఇక్కడ మీరు పని చేసి ఫస్ట్ దాంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే గనక, ఇక్కడ పని చేసి, రెండో దాంట్లో కూడా మళ్ళీ మీరే పని చేసి,
మూడో దాంట్లో కూడా మీరే పని చేసి ఎక్కువ సంపాదించాలని ఉంటది. సంపాదించాలి ఫ్యామిలీ బట్టి. లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఈరోజు ప్లాట్‌ఫార్మ్ ఏంటి తెలుసా అండి? చూస్తాను. మీకు చెప్తాను మీకు. బిఫోర్ థట్ ప్లాట్‌ఫార్మ్ చెప్పే ముందు మీ అందరికి ఒక విషయం తెలియాల్సి ఉంటదండి. ఏంటంటే ఈఎస్‌బీఐ గురించి మీకు చెప్పబోతున్నా. ద ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే మన డ్రీమ్ సర్కిల్ గుర్తుపెట్టుకోండి ఈ డ్రీమ్ సర్కిల్. ద డ్రీమ్ సర్కిల్ మన డ్రీమ్స్ ఉంటాయండి. కానీ ఏం చేస్తాం? మన డ్రీమ్స్‌ని తగ్గించేసుకుంటాం. ఎందుకంటే ఇన్‌కమ్ తక్కువుంది కాబట్టి. చిన్న లాజిక్ పాయింట్. ఈ ఈ ఈ స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇదే స్క్రీన్‌షాట్ మీరు గనక మీ మొబైల్‌లో పెట్టుకొని రోజు చూస్తే మీకు అర్థమైపోద్ది జీవితం ఏంటో. లైఫ్ అంటేది. ఇన్‌స్టెడ్ ఆఫ్ లోవరింగ్ యువర్ డ్రీమ్స్, అరే మన ఇన్‌కమ్ పెంచుకుంటే మన డ్రీమ్స్ సక్సెస్ అయిపోతాయి కదా! ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు కదా! కరెక్టే కదా! యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో ఒకసారి టైప్ చేయండి. యెస్ ఆర్ నో? కరెక్టే కదా! వాస్తవా కదా! ఫ్యాక్టే కదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ కొత్త వాళ్ళండి ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు. ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు. మీ ఇన్‌కమ్‌ని పెంచుకుంటే మీ డ్రీమ్స్ సక్సెస్ అవుతది కదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ మీ డ్రీమ్‌ని తగ్గించుకునే దానికన్నా. బ్యూటిఫుల్. సీ ఎవ్రీవన్ నోస్ అండి. ఎవ్రీవన్ సేస్ వి నీడ్ టు అప్‌గ్రేడ్. గుర్తుపెట్టుకోండి. అప్‌గ్రేడ్ అవ్వాలి. యాప్‌లే అప్‌గ్రేడ్ అవుతున్నాయి. యాప్‌లే అప్‌గ్రేడ్ అవుతున్నాయి. మనం అప్‌గ్రేడ్ అవ్వకపోతే ఎలా? ఏంటి అప్‌గ్రేడేషన్? ఫైనాన్షియల్ నాలెడ్జ్ అండ్ వేస్. మన స్కూల్స్‌లో, కాలేజ్‌లో చదువుకున్నప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవే చెప్తారు. డబ్బులు ఎలా సంపాదించాలి అని ఎవరు చెప్పరండి. ఎవరు చెప్పరు. ఒక కోటీశ్వరుడినెళ్లి అడిగి చెప్పమన్నా చెప్పడు. డబ్బులుంటే బిజినెస్ పెట్టుకుంటారు అంతే. కేవలం నాలెడ్జ్ సరిగ్గా లేకపోయేసరికేనండి మనం అప్‌గ్రేడేషన్ అవ్వలేకపోతాం. మనం మీకో విషయం చెప్తాను వింటారా? మీ మీరు ఐదుగురితో ఎవరితో ఎక్కువ సేపు ఉంటున్నారో ఎగ్జాక్ట్ మీ లైఫ్ అలాగే ఉంటది. గుర్తుపెట్టుకోండి. మీరు ఐదుగురితో ఎక్కువ సేపు ఎవరితో ఉంటారో వాళ్ళ మాటలే ఉంటాయి. వాళ్ళ లైఫ్ స్టైలే ఉంటది. వాళ్ళ బిహేవియరే ఉంటది. వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మీ ఫ్యూచర్ అలా ఉండబోతుందండి. నాలెడ్జ్ లేకపోతే చాలా డేంజర్. నాలెడ్జ్ ఈస్ పవర్ మీకు తెలిసిన విషయం. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ నాలెడ్జ్. సీ ఇదండి. అసలు యాక్చువల్‌గా ద కాన్సెప్ట్ ఏంటంటే ఇదిగోండి. ఈ రోజు నేను చెప్పబోయేది మెయిన్ కాన్సెప్ట్ ఇది. ఈఎస్‌బీఏ. యాక్చువల్‌గా దేర్ ఆర్ 4 వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ. స్క్రీన్‌షాట్ తీసుకోండి చాలా ఇంపార్టెంట్. దేర్ ఆర్ 4 వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ. మీరొక ఎంప్లాయీ ఉండొచ్చు. అంటే ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి. ఒకళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తారు. కొంచెం జూమ్ చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుంటే కనిపిస్తది. ఎంప్లాయీ దగ్గర ఏం చేస్తారు? జాబ్ చేస్తారు. అంటే మీరు 8 అవర్స్ మీరక్కడ ఇస్తారు. మీ స్కిల్లు, మీ టైమ్ ఇస్తారు. వాళ్ళు మీకు పే చేస్తారు. ఫస్ట్ పాయింట్ ఎంప్లాయీ. సెకండ్ పాయింట్ అండి సెల్ఫ్ ఎంప్లాయీ. మీ అంతట మీరే ఒక వర్క్ చేస్తుంటారు. మీ ప్రొఫెషన్. లైక్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ కావచ్చు. ఒక అకౌంటెంట్ కావచ్చు. ఒక సీఏ కావచ్చు. ఏండి ఒక లాయర్ కావచ్చు. యూ టేక్ ఎనీవన్. ఈవెన్ కొబ్బరి బొండాలు అమ్మడం కూడా సెల్ఫ్ ఎంప్లాయే. ఏదైనా కదా! మనం టైం పెడతాం. మనకు మనం పని చేస్తాం. సెల్ఫ్ ఎంప్లాయ్. ఈ రెండే మనకు తెలుసండి. ఇక్కడ కూడా మీరే ఉంటారు. సింగిల్ పర్సనే ఉంటాడు. బిజినెస్ ఓనర్ చూద్దాం. ఇది బాగా చూడండి గుర్తుపెట్టుకోండి. బిజినెస్ ఓనర్. మన సిటీకొచ్చినప్పుడు మన చుట్టుపక్కల ఉన్నవోళ్ళు అంతంత సంపాదిస్తున్నారు. కార్లు, పెద్ద పెద్ద బిల్డింగ్‌లు ఇంత సంపాదిస్తున్నారంటే ఏండి మాక్సిమం అందరూ బిజినెస్ ఓనర్సే వాళ్ళందరూ. ఏంటి బిజినెస్ ఓనర్స్ చేసే పనేంటంటే డెలిగేషన్ ఆఫ్ వర్క్. ఏది? డెలిగేషన్ లెవరేజ్ చేస్తారండి. ఒక టీమ్ ఉంటది. ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఒక కంపెనీయో, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీసో, ఒక బిజినెసో ఎస్టాబ్లిష్ చేస్తారు. దాంతో టీమ్‌ని రిక్రూట్ చేసుకుంటారు. ఆ టీము వాళ్ళ ద్వారా వచ్చే డబ్బుని సంపాదిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుందాం. చైర్మన్ ఒకాయన ఉంటాడు. ఎంతోమంది డాక్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ ఉంటారు కదండీ! ఎక్కువ పేషెంట్స్ వస్తారు కదా! డిఫరెంట్ డాక్టర్స్ ఉంటే. ఎక్కువ ఇన్‌కమ్ వస్తది. కరెక్టే గదా! సింపుల్‌గా జెప్పాలంటే, ఒక చిన్న సింగిల్‌గా మనం టిఫిన్ షాప్ పెట్టుకోవడం వేరు. టిఫిన్ షాప్ మనం పెట్టుకోవడం వేరు. ఒక పెద్ద పార్లర్ పెట్టుకోవడం వేరు. పార్లర్‌లో దోస మాస్టర్ సెపరేటు, గిన్నె కడిగే వాళ్ళు సెపరేట్ ఉంటారు. క్యాషియర్ అంతా డెలిగేషన్ ఆఫ్ వర్క్. డెలిగేషన్ ఆఫ్ వర్క్. బిజినెస్ ఓనర్ అంటారు ఈళ్ళని. ఈళ్ళనేమంటారు? బిజినెస్ ఓనర్. ఒక పెట్రోల్ బంక్ తీసుకోండి. బిజినెస్ ఓనర్. ఆ! ఆ బిజినెస్ ఓనర్ ఎక్కువ మనీ ఉంటది ఆళ్ళకి. మనమేమో ఈఎస్‌లో ఉంటాం. ఎక్కువ డ్రీమ్స్ ఉంటాయి. సంపాదించాలంటే కష్టమైపోద్ది. ఎందుకంటే మన మన మనకున్న టైం బట్టే మనం సంపాదించగలుగుతాం. అంటే మనకున్న 8, 10 అవర్సే. ఇన్వెస్ట్ అంటారా? వెరీ సింపుల్. షేర్స్‌లో పెడతారు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెడతారు. డబ్బు పని చేస్తుంటదిక్కడ. ఒక రూ. 1,00,00,000 ఉందనుకోండి మీ దగ్గర.
ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 60,000-70,000 వస్తుంది. లేదా హౌస్ ప్యాసివ్ ఇన్కమ్. ఈ రోజు నేను చెప్పబోయే ప్లాట్ఫామ్ ఏంటి అంటే బి క్వాడ్రంట్ అంటారండి. బి అని ఉంది చూసారా, బి క్వాడ్రంట్. ఈ బి క్వాడ్రంట్ లో ఏమండి వర్క్ చేయబోతున్నాం మనం. సెల్ఫ్ ఎంప్లాయ్ కదా, మనం సింగిల్ గా వర్క్ చేస్తే మనకి 8 అవర్స్ ఉంటుంది. ఇది చూడండి ఒకసారి, ఇది చూడండి ఒకసారి. మనం సింగిల్ గా వర్క్ చేస్తే 8 అవర్స్ ఉంటుంది. బట్ ఒక 5 మంది టీం ఉన్నారనుకోండి, మనం చేసే పనిలో, మనం చేసే వర్క్ లోనే ఒక 5 మంది టీం మెంబర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళందరూ కూడా 8 అవర్స్ ఇస్తున్నారు అంటే 40 అవర్స్. ఒక రోజులో మీ 8 అవర్స్, ఒక 5 మంది 40 అవర్స్, 48 అవర్స్. ఈ 48 అవర్స్ లో వర్క్ ని బట్టి ఏదైతే చేస్తామో దాని నుంచి ఎక్కువ సంపాదించవచ్చు. మీరు సింగిల్ గానే ఉన్నారు ఇప్పటి వరకు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ స్టూడెంట్ ఆర్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, ద బెస్ట్ వే ఈస్ టు లివరేజ్ టైం. సక్సెస్ ఫాస్ట్ గా రావాలి అనుకుంటే ఈ ఫార్ములా అండి, ఇదే ఫార్ములా. ధనవంతులు అవుతున్నారు అనడానికి ఏకైక సీక్రెట్ ఏదైనా ఉంది అంటే ఇదే. అంబానీ ఉన్నాడు అనుకోండి, ఆయన కింద 3 లక్షల మంది పనిచేస్తారు. 3 లక్షలు ఇంటూ 8 అవర్స్ తీసుకుందామండి. అంటే ఎంత అయింది? 2.4 crores టైం అయింది. ఒక రోజుకి 2.4 crores అవర్స్ ఆయన కింద వర్క్ నడుస్తుంది. చూడండి, ఇదే ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ వాట్ ద హోల్ సిస్టమ్ వర్క్స్. ఒక సీఎం ఉన్నారనుకోండి, సీఎం కింద క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు లేదా, కలెక్టర్స్, డిస్ట్రిక్ట్, ఎవ్రీథింగ్ సిస్టమ్ ఉంటుంది. సింగిల్ గా ప్రపంచంలో ఎవడు కూడా డబ్బు సంపాదించలేడు. యూత్, ఎస్పెషల్ యంగ్ పీపుల్, మీరు ఆలోచించవలసింది. ఇఫ్ యూఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్, నా కష్టార్జిత మీద చేస్తాను అనుకుంటే కనుక ఏమండి, అఫ్ కోర్స్ మేబీ ఇట్స్ సూపర్, కానీ కొంచెం టైం మీరు ఈ లివరేజ్ మీద పెడితే కనుక, ఈ నేను చెప్పబోయే ప్లాట్ఫామ్ మీద యూ ఎర్న్ మోర్ మనీ. నాకు తెలిసిన 2 డాక్టర్లు ఉన్నారు. వైఫ్ డాక్టర్, హస్బెండ్ డాక్టర్. 1.5 lakh సంపాదిస్తారు, 2 lakhs సంపాదిస్తారు, 3.5 lakhs. దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. వీళ్ళిద్దరు పని చేస్తేనే డబ్బు వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్, లివరేజ్ ఎక్కడ ఉంది వీళ్ళకి? లేరు. సో దోస్ పీపుల్ డూ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ లో టీం రిక్రూట్ చేసుకుంటే కనుక యాక్టివ్ ఇన్కమ్ తో పాటు టీం నుంచి కూడా మనకి డబ్బులు వస్తాయి. ఈఎంఐ లోన్స్ ఉంటే ఫాస్ట్ గా తీసుకోవచ్చు, డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అందుకు ఇది చేస్తారండి మెయిన్. అలాగే మీ నీడ్స్ కూడా ఉంటాయి. యంగ్ పీపుల్, మీ నీడ్ కూడా సాల్వ్ అవుతుంది, మీ వాంట్స్ కూడా సాల్వ్ అవుతుంది, మీ డ్రీమ్స్ కూడా సాల్వ్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లివరేజ్ అండి, తెలివైన వాళ్ళు చేసే పని. ఐ థింక్ యూర్ ఆల్ వైస్ పీపుల్. 40 అవర్స్ చూడండి ఎలా ఉందో, రైట్? అయితే మీకు విషయం చెప్పాలండి, మీ అందరికీ తెలుసు. మరి అన్నీ ఎలా చేస్తామండి, ఎలా చేస్తాం అనే క్వశ్చన్ ఉంటుందా లేదా? ఫస్ట్ పాయింట్ ఏదో తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ అందరికీ తెలిసింది ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ నౌ. ఏదైనా ఆన్లైన్ ఉందా లేదండి? డాక్టర్ పేషెంట్ని చూడడం ఆన్లైనే, ఫుడ్ తెప్పించుకున్న ఆన్లైనే. నేను చెప్పాల్సలే, మీ మొబైల్, షాపింగ్, ఎవ్రీథింగ్ ఆన్లైన్. బెనిఫిట్స్ ఆఫ్ ఎన్ ఆన్లైన్ బిజినెస్ ఏంటి? ఒక ఆన్లైన్ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తే అనుకుందాం, యూ కెన్ వర్క్ వేర్ ఎవర్ యూ వాంట్. మీరు ఎక్కడ ఉంటే అక్కడే వర్క్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ వర్క్ వైల్ ట్రావెలింగ్ కూడా వర్క్ చేసుకోవచ్చు. యూ కెన్ గ్రో యాజ్ బిగ్ యాజ్ యూ వాంట్. ఒకప్పుడు మన ఊర్లో ఉన్న షాప్ అతను అక్కడ ఉన్న కస్టమర్సే వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఉంటే ప్రపంచం ఎక్కడో, ఇండియా మొత్తం మీద ఎక్కడైనా అతను ఇవ్వచ్చు. అంతే కదా, మనం ఆన్లైన్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలోని మనం కొంటున్నాం. అమ్మేటోడు ఎక్కడో ఉంటాడు, ఏ ఢిల్లీలోనో. మనం తీసుకుంటే మన ఇంటికి వచ్చి రావట్లే ప్రోడక్ట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆన్లైన్. యూ కెన్ గ్రో యాజ్ బిగ్ యాజ్ యూ వాంట్. యూ కెన్ హైర్ పీపుల్, రైట్? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆన్లైన్. ఎందుకు ఈ ఆన్లైన్ అని చెప్తాను, నెక్స్ట్ మీకు చెప్తానండి. ఎందుకంటే ఈ బిజినెస్ లో మనం త్రూ సోషల్ మీడియా మనం చేయబోతున్నాం. అది మీకు చెప్పబోతున్నా, రైట్? బట్ స్టిల్ వీ డోంట్ డూ బిజినెస్ అండి. ఏమంటే మీ అందరికీ ఒక క్వశ్చన్, ఓకే? జీతాలు అంటే శాలరీస్ బాగుంటాయా, ప్రాఫిట్స్ బాగుంటాయా? వాట్ యు లైక్, శాలరీయా, ప్రాఫిట్సా? మీ అందరికీ తెలుసు ఏది ఎక్కువ ఏదైతే మీకు బాగా పైసలు సంపాదించవచ్చు, శాలరీసా, ప్రాఫిట్సా? మీ అందరికీ క్వశ్చన్, శాలరీయా, ప్రాఫిట్సా? విచ్ ఈస్ బెటర్, శాలరీయా, ప్రాఫిట్సా? కదా, మనందరికీ తెలుసు. చూడండి, అందరూ ప్రాఫిట్స్, అందరూ కొత్త వాళ్ళు ఎస్పెషల్లీ ప్రాఫిట్స్. బికాస్ ద మోర్ రిచ్ పీపుల్, దే ఆర్ ఆల్ బిజినెస్ పీపుల్.
వాళ్ళ ప్రాఫిట్స్ లాభాలు. అంబానీ ఉద్యోగం చేయడు కదా! ప్రాఫిట్స్. యూ టేక్ ఎనీవన్. ప్రాఫిట్స్. బట్ వై వి డోంట్ డూ బిజినెస్ అంటే ఫస్ట్ పాయింట్ అంటే హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్. అమ్మో! ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలని. ఎక్స్‌పీరియన్స్ లేదని. నేను స్టూడెంట్‌నని. అమ్మో! ఏదైనా లాస్ అయితే ఏంటి పరిస్థితి? నాకు కొత్త కదా! మాది వంశపారంపర్యంగా వచ్చిన బిజినెస్ కాదు కదా! కొత్త బిజినెస్ ఉన్నప్పుడు ఏముంటది? నాకెవరైనా గైడ్ చేస్తే బావున్ను. అమ్మో! అని ఉంటదా లేదా? ఇంకో విషయం ఉంటదండి. ఏముంటది? నేను సక్సెస్ కాకపోతే ఏంటి పరిస్థితి అని ఉంటది. నేను అందరికి క్వెషన్ చేస్తున్నా ఎస్పెషల్లీ కొత్త వాళ్ళకే అండి. ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా, మీ ఎక్స్‌పీరియన్స్‌తో సంబంధం లేకుండా, మీ స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, మదర్ అయినా, జాబ్ హోల్డర్ అయినా, ఏ లాస్ రాకుండా మిమ్మల్ని గైడ్ చేసే ఈ రోజు నుంచి మిమ్మల్ని గైడ్ చేసి ప్రతి స్టెప్‌లోను మిమ్మల్ని సక్సెస్ చేసే మెంటర్స్ గాని, కమ్యూనిటీ గాని, కంపెనీ గాని ఉంటే మీకు ఆన్‌లైన్ నేనేదైతే ప్లాట్‌ఫార్మ్ చెప్పబోతున్నానో మీకు చేయడం ఓకేనా? ఇఫ్ యెస్, ఓకే అని టైప్ చేయండి. కొత్త వాళ్ళు ఎస్పెషల్లీ. మళ్ళీ చెప్తానండి. ఇన్వెస్ట్‌మెంట్ లేవు. ఇఫ్ యూ వాంట్ టు ఫుల్‌ఫిల్ యువర్ అందరూ కొత్త వాళ్ళు. పాత వాళ్ళేంటి, కొత్త వాళ్ళు అందరూనండి. ఇఫ్ యూ వాంట్ టు ఫుల్‌ఫిల్ యువర్ వాంట్స్, యువర్ నీడ్స్, యువర్ డ్రీమ్స్ రైట్? యెస్. యెస్. రైట్. సో వి ఆర్ వర్కింగ్ ఇన్ ఎ సిస్టమ్ ఆఫ్ డిజిటల్ థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. వెరీ గుడ్. అప్రిషియేట్ థట్. రైట్. వి ఆర్ వర్కింగ్ ఇన్ ఎ సిస్టమ్ ఆఫ్ డిజిటల్ నెట్వర్కింగ్ అండి. డిజిటల్ నెట్వర్కింగ్. సీ ప్రతీది కూడా మీ మొబైల్ నుంచే మీరు సంపాదించొచ్చు. యూ కెన్ స్టార్ట్ నౌ సోషల్ మీడియాని రీల్స్ చూడటానికి, ఎవరెవరో ఏదేదో చెప్తుంటే ఆళ్ళ లైఫ్ స్టైల్ చూడటానికి, దానికి వాడుకునే బదులు అదే సోషల్ మీడియా ఒక ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు. నాకు ఏం రాదండి. నేనే కొత్త నేనే నేర్చుకున్నా. నేర్చుకుంటే అన్నీ వస్తాయి కరెక్టే కదా! నాకు రాదండి ఏమి అనొద్దు మనం. ఏది నేర్చుకుంటే వస్తదా లేదా? నేర్చుకుందాం. నేర్చుకొని రైట్? వాటి ద్వారా ఈరోజు ప్రపంచమే మీ చేతుల్లో ఉంది. డిజిటల్ నెట్వర్కింగ్. ఎందుకు తెలుసండి? దాని ద్వారా మనం వి కెన్ ఎర్న్ మనీ. వి కెన్ స్టార్ట్ టు ఎర్న్ మనీ. వాట్ అని మీకు చెప్తాను. నెక్స్ట్ 2, 3 స్లైడ్స్ మీకు చెప్పేస్తా. రాబర్ట్ కియోసాకి గొప్ప గొప్ప వోళ్ళు. టోనీ రాబిన్స్, నీతి ఆయోగ్ చైర్మన్ కావచ్చండి. అమితాబ్ ఖాన్ వీళ్ళందరూ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే ఉందో నెట్వర్క్ మార్కెటింగ్ అండి. ఓకే. మార్కెటింగ్ అనగానే మళ్ళీ అదేదో బిజినెస్ నేను మార్కెట్ చేయాలి, అమ్మాలి అది కాదు. బిజినెస్‌లో ఒక పార్ట్ మార్కెటింగ్ తప్ప కంప్లీట్ మార్కెటింగ్ గాదు. రైట్? మీరు యాక్చువల్‌గా ఉద్యోగం జేస్తున్నారంటే ఆల్రెడీ ఒక బిజినెస్‌లో వాళ్ళు చైర్మన్ ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయన బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్‌లో మనం ఒక ఉద్యోగం జేస్తున్నాం అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ అయినా గవర్నమెంట్ ఈస్ ఇట్స్ ఎ బిజినెస్. అంతే కదండీ! మన ఎంప్లాయీస్. కరెక్టే గదా! సో దీంట్లో కూడానండి దే ఆర్ ఢిల్లీ యూనివర్సిటీలో వాటిలోను, స్టడీస్‌లోను అండ్ బుక్స్‌లోను డిగ్రీలున్నాయండి. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో టీచ్ చేస్తున్నారు. డిప్లొమా ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ అని. ఇవన్నీని దీస్ ఆర్ ఆల్ రియల్. డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్. ఏంటి చూడండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏమంటుంది చూడండి ఒకసారి. అక్రాస్ ఇండియా హాడ్ ఎ మార్కెట్ సైజ్ ఆఫ్ అరౌండ్ 199 బిలియన్. కొన్ని వేల లక్ష కోట్ల బిజినెస్. అకౌంట్ టు ఫిక్కీ రిపోర్ట్ బై 2025 645 బిలియన్ టర్నోవర్ అంటే అండి. అయితే ఇప్పటి వరకు విన్నారు కదా! అయితే మరి ఏ బ్రాండ్‌తో వర్క్ చేయబోతున్నాం? ఏ బ్రాండ్‌తో వర్క్ చేయబోతున్నాం? ఈరోజు నేను పని చేస్తాను అంతే కదా! ఎవరితో వర్క్ చేయబోతున్నాం అంతే కదా! అదే కదా మెయిన్ ఇంపార్టెంట్. ఎవరు? కంపెనీ ప్రొఫైల్ చెప్పబోతున్నాను. ఈరోజు నేను కంపెనీ ప్రొఫైల్. 45 ఇయర్స్ ఓల్డ్ గ్లోబల్ బ్రాండ్. మనం ఏదైనా చేస్తున్నప్పుడండి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. కంపెనీ ప్రొఫైల్ ఏంటి? కంపెనీ ప్రొఫైల్ అంతే కదా! ఈ బ్యాంక్‌లో మనం డబ్బులేస్తుంటే బ్యాంక్ ప్రొఫైల్ ఏంటి? ఇప్పుడు అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిని ఫాలో అవ్వాలంటేనే ఆళ్ళ ప్రొఫైల్ ఏంటో చూస్తున్నాం. కరెక్టే కదా! మరి కంపెనీ ప్రొఫైల్ చూడరా? రైట్? ద ఫస్ట్ స్టెప్ ఈస్ ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ. వీళ్ళు ఆఫర్ చేసేదేంటి? అది మనం చూద్దాం. ఓకేనా? 45 ఇయర్స్ ఓల్డ్ గ్లోబల్ బ్రాండ్. 168 ప్లస్ కంట్రీస్. ఓన్లీ కంపెనీ ఇన్ ద వరల్డ్ విచ్ హాస్ ఎక్స్పాండెడ్ ఇన్ 165 కంట్రీస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. 165 కంట్రీస్. గ్లోబల్ బ్రాండ్. ఫార్చ్యూన్ 500 కంపెనీ అండి. హాస్ అపియర్డ్ 4 టైమ్స్ ఇన్ ద ప్రెస్టీజియస్ 500 మ్యాగజైన్ ద కంపెనీ. అంటే టాప్ 500 కంపెనీస్‌లో నేను చెప్పబోయే కంపెనీ ఉంది. $4 బిలియన్ అండి. అంటే 30,000 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీ మీతో మాట్లాడుతుంది. మీకొక అవకాశం ఇస్తుంది.
2,800+ ఆఫీసెస్ వరల్డ్ వైడ్, సొంత ఆఫీసెస్ ఉన్నాయి, కంపెనీ ఓన్ ఆఫీసెస్. 23 years గా ఇండియాలో ఉంది, 600 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది, 6,000 మంది లక్షాధికారులు చేసిన కంపెనీ, 19+ ఆఫీసెస్ ఇన్ ఇండియా, 250 కోట్లు వర్త్ ఓన్లీ ఆఫీస్ ఖరీదే బాంద్రాలో ఉంటుందండి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అందరూ ఉన్న ఏరియా జుహు, బాంద్రా 250 crores వర్త్ ఆఫ్ ముంబై ఆఫీస్. 10 లక్షల మంది ఇండియాలో వర్క్ చేస్తున్నారు ఈ కంపెనీలో. ప్రపంచవ్యాప్తంగా 1,10,00,000 మంది వర్క్ చేస్తున్నారు. ఆ కంపెనీయే ఫరెవర్. ఫరెవర్ అనే కంపెనీ మీ అందరం చేసేది. ఈ ఫరెవర్ మీ తలుపు తడుతుంది, నాతో చేయి కలుపు అని. ప్రపంచంలోనండి, ప్రపంచంలో మనం యాక్చువల్‌గా ఏదైనా ఉద్యోగంకి వెళ్ళాలనుకోండి, కంపెనీ వెనకాల చుట్టూ తిరగాలి మనం. కరెక్టా కాదా? యెస్ ఆర్ నో? రైట్? కంపెనీ చుట్టూ తిరగాలి. వ్యాపారం పెట్టాలి అనుకుంటే అఫ్‌కోర్స్ మనీ కావాలి. అదే బ్రాండెడ్ ఉంటే ఫ్రాంచైజింగ్ అంటారు. ఏది? ఫ్రాంచైజింగ్. కేఎఫ్‌సి ఫ్రాంచైజు, మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజు, సబ్‌వే ఫ్రాంచైజు, ఆఖరికి టీ టైమ్ కూడా ఒక ఫ్రాంచైజు. దీస్ ఆర్ ఆల్ ఫ్రాంచైజీస్. మీ అందరికి తెలుసా లేదా? ఫ్రాంచైజింగ్ అవన్నీని. అవన్నీ కావాలంటే అవన్నీ ప్రూవెన్ సిస్టమ్. అవన్నీ సక్సెస్ అయ్యే సిస్టమ్ అవన్నీని. ఫ్రాంచైజెస్ ఉన్నాయా లేదా? యెస్. ఫ్రాంచైజెస్. బిగ్ పీపుల్ దే బై ఫ్రాంచైజ్. ఐస్ క్రీమ్ చూడండి, టోకో బెల్ అని. మీరు మాల్స్‌కి వెళ్తారు కదా! మాల్స్‌కి వెళ్తే అన్ని ఫ్రాంచైజ్ ఉంటాయి. ఆఖరికి రైట్ రామ్‌కి బండి టిఫిన్ సెంటర్ ఒక ఫ్రాంచైజ్. 25, 30 లక్షలు కట్టాలంటే ఫ్రాంచైజ్ రావాలంటే. ఆ! బాబాయ్ హోటల్ ఫ్రాంచైజ్. యూ టేక్ ఎనీథింగ్ ఫ్రాంచైజింగ్ మోడల్. ఆ ఫ్రాంచైజ్ మనం పర్చేజ్ చేసామనుకోండి బయట, అఫ్‌కోర్స్ ఇట్స్ ఎ ప్రూవెన్ సిస్టమ్. బిజినెస్ సక్సెస్ అవుతాం. అందుకే 25, 30 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 పెట్టి ఆ ఫ్రాంచైజ్ తీసుకుంటారు. మీరు మాల్స్‌కెళ్ళినప్పుడు చూడండి, మొత్తం ఫ్రాంచైజింగే. ఇదే షాపు అక్కడ కూడా ఉంది కదా! ఇంకో మాల్‌కెళ్తే. కానీ ఫరెవర్ కంపెనీ, ఫరెవర్ కంపెనీ అండి, ఓనర్ మనలాంటి వాళ్ళకి ఫ్రీగా ఈ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చాడు. ఆయన రెక్స్‌మాన్, ఫౌండర్ ఆఫ్ ఫరెవర్. ఏమంటాడంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ ఇల్‌నెస్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఎన్ ఎంప్టీ వాలెట్. ఖాళీ పర్సు అన్నిటికన్నా బాధాకరమైన విషయం. ఆ పర్సన్ నింపడానికి ఇచ్చిన అవకాశం అండి ఇది. మళ్ళీ చెప్తున్నాను నేను. ఇలాంటి అవకాశం ప్రపంచంలో ఎక్కడ రాదు. మీరందరూ ఒకసారి గూగుల్ తీయండి కొత్త వాళ్ళందరూ ఒకసారి గూగుల్ తీయండి. ఒకసారి గూగుల్ తీద్దాం. వరల్డ్స్ బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అని గూగుల్ చేయండి ఒకసారి. ఇప్పుడే చూద్దాం. ప్రపంచం WORLD వరల్డ్స్ బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. అయితే బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి. వరల్డ్స్ బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి. వరల్డ్స్ బెస్ట్ ఆపర్చునిటీ అని కొట్టండి. గూగుల్ కొట్టండి. బ్రహ్మ గారు తెలియాలి. మీ ఫ్యాక్ట్ చెక్ అన్నాను. ఫ్యాక్ట్స్ చెక్ చేసుకుందాం. మీకు ఫరెవర్ లింక్ ప్రొడక్ట్స్ అని వస్తది చూడండి. ఫరెవర్ లింక్ ప్రొడక్ట్స్ అని వస్తదండి. యెస్ ఆర్ నో అండి. యెస్ ఆర్ నో ఒకసారి నాకు టైప్ చేయండి. మీరు కరెక్టా కదా? వచ్చిందా లేదండి? వరల్డ్స్ WORLD ప్రతి ఒక్కరు చెక్ చేద్దాం. జస్ట్ యెస్. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు మీరు చెక్ చేయాలి. మీకొచ్చే అవకాశం ఏంటి? ఏవండీ ఇలాంటివి కూడా ఇంతకుముందు చూసానండి. కాదు. ఈ రోజు వచ్చింది నిజం. నిజం మీ దగ్గరికొచ్చింది. మనకి వివేచన చాలా ఇంపార్టెంట్. డిసర్నింగ్ చాలా ఇంపార్టెంట్. ఏది గుడ్డు, ఏది బ్యాడు, ఏది కరెక్ట్ అనేది ఖచ్చితంగా మనకు తెలియాలి. యెస్. వరల్డ్ WORLD వరల్డ్స్ బెస్ట్ ఆపర్చునిటీ, బిజినెస్ ఆపర్చునిటీ కొడితే మీకు ఫరెవర్ లింక్ ప్రొడక్ట్స్ వస్తదండి. ఆ కంపెనీ మీ తలుపు తడుతుంది. దట్ ఈస్ వాట్ వి ఆర్ టాకింగ్ అబౌట్. ఇంత హ్యూజ్ సక్సెస్ అవ్వడానికి యెస్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సచ్ మాసివ్ గ్రోత్ ఆఫ్ ద కంపెనీ అండి? ఏంటి అంత మాసివ్ గ్రోత్ ఏంటంటే 2 ట్రెండ్స్. డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ ప్లస్ హెల్త్ అండ్ వెల్‌నెస్. ఈ రోజు మీ అందరికీ తెలుసు హెల్త్ ఎంత ఇంపార్టెంటో. వెల్‌నెస్ అంటే ఏమనుకున్నారు? అందరికి పళ్ళు ఉంది కదా! మీ టీవీలో యాడ్‌లన్నీ కూడా 70% హెయిర్ గురించి, సోప్ గురించి, పేస్ట్‌ల గురించే ఉంటాయి. వెల్‌నెస్, స్కిన్ కేర్, వెయిట్ మేనేజ్‌మెంట్, వెల్‌నెస్. వెల్‌నెస్ ఇండస్ట్రీ విత్ డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్. ఈ బోత్ ట్రెండ్స్ కలిసినప్పుడు ఏంటి? సునామీ ఒక హ్యూజ్ భారీ సక్సెస్ చూస్తుంది ప్రపంచం. ఆల్రెడీ జరుగుతుంది ఇదంతా. హెల్త్ అండ్ వెల్‌నెస్ ఇండస్ట్రీ అండి. క్యాప్చర్స్ మోర్ థాన్ 80% మార్కెట్ వరల్డ్ వైడ్.
ప్రపంచవ్యాప్తంగా ఫరెవర్ కంపెనీ అండి. ఫరెవర్ కంపెనీ అంటే ఏమనుకున్నారంటే వెరీ సింపుల్ అండి. న్యూట్రాస్యూటికల్ కంపెనీ. ఏది? న్యూట్రాస్యూటికల్. లెట్స్ సీ అండి. ద మార్కెట్ సైజ్ చూద్దాం. ద మార్కెట్ సైజ్ ఈస్ ఎక్స్‌పెక్ట్ టు రీచ్ $7 ట్రిలియన్ బై 2025. న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ అంటే నేచర్ నుంచి తీసినవి విత్ సైన్స్ బ్యాకింగ్ ఈస్ న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ అండి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నేమ్ ఇన్ న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ ఈస్ ఫరెవర్. ఫరెవర్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఏంటి ప్రత్యేకత? ఏంటి మన స్పెషాలిటీ? ఎందుకు ఈ బిజినెస్ మనం చేయొచ్చు? ఎందుకు పార్ట్ టైమ్‌గా చేయొచ్చు? ఫుల్ టైమ్‌గా చేయొచ్చు? వై అంటే ఫరెవర్ ఈస్ ద బిగ్గెస్ట్ అలోవెరా కంపెనీ అండి. ప్రపంచంలో అతిపెద్ద అలోవెరా మరియు హనీ కంపెనీ మనది. 400 వెరైటీలు ఉన్నాయి అలోవెరాలో. దీని గురించి అన్నీ మనం ట్రైనింగ్స్‌లో తెలుసుకుంటాం. ఓకేనా? దాంట్లోనండి డ్రింక్స్ అండ్ జెల్స్ ఉంటాయి. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఉంటాయి. పర్సనల్ కేర్ ఉంటది. వెయిట్ మేనేజ్మెంట్, స్కిన్ కేర్, బీ ప్రొడక్ట్స్ అండ్ హౌస్ హోల్డ్ ఇవన్నీ ఉంటాయండి. ఏవండీ మీ అందరికి ఒక విషయం నేను చెప్పాలా. మీ అందరికి ఒక మాట చెప్పాలండి. బిజినెస్ అంటే ఐదర్ ఒక ప్రొడక్ట్ గాని, సర్విస్ గాని ఉంటది. మనకి లాభాలు రావాలంటే ఏదైనా ప్రొడక్ట్ లేదా సర్విస్. మీరు ఉద్యోగం చేస్తున్నారంటే దాని అర్థం కూడా మీ సర్విస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మీకు జీతం ఇస్తున్నారు అంతే. కరెక్టే కదా! రైట్? సో, యాపిల్ కంపెనీకి కూడా ఐఫోన్ ఉంది. యాపిల్ కంపెనీ కూడా ప్రొడక్ట్ ఒకటి ఉందా లేదా? ఐఫోన్. రైట్? ప్రొడక్టు, సర్వీసు 2 లేకుండా ఇంకేదైనా గాని ఉంటే లేతే ఇన్వెస్ట్‌మెంట్ ఈ 3 ఉంటాయి. ప్రొడక్ట్ అని ఉండాలి, సర్వీస్ అని ఉండాలి, లేదా ఇన్వెస్ట్‌మెంట్ అన్నా ఉండాలి. ఈ 3 కాకుండా ఇంకేదున్నా నో. నథింగ్ అది. సో, మనం అచీవ్ చేయాలి. మనం సక్సెస్ అవ్వాలంటే మన ప్రొడక్ట్ గాని, లేదంటే సర్వీస్ గాని మనం ఇవ్వాల్సి ఉంటది. ఒక అకౌంటెంట్ తన సర్వీస్ ఇస్తాడు. ఒక డాక్టర్ తన సర్వీస్ ఇస్తారు. ఒక టీచర్ ఆఫ్‌కోర్స్ తన టీచింగ్ ఒక ప్రొఫెషన్ తన సర్వీస్ ఇస్తారు. యాపిల్ కంపెనీకేమో ఐఫోన్ ఉంది. కొబ్బరి బొండాలు అది కూడా ఒక ప్రొడక్టే. కరెక్టే కదా! ఒక కిరాణా షాప్ తీసుకోండి. మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా ఒక ప్రొడక్టే. ఎక్కడో మీరు కొనుక్కున్నారు. కరెక్టే కదా! మీ చేతిలో ఉన్న మొబైల్ గూడా ఇట్స్ ఎ ప్రొడక్ట్. ప్రొడక్ట్ గాని, సర్వీస్ లేకుండా ఏది ఉండదు. ఆఫ్‌కోర్స్ గుడ్ న్యూస్ ఏంటంటే తెలుసా అండి? ఇక్కడ మీకు ఏ స్కిల్స్ లేకపోయినా పర్లేదు. ఏ స్కిల్స్ లేకపోయినా పర్లేదు. అది మాట్లాడుకుందాం. ఇక్కడ జాయినింగ్ ఫీజ్ ఏం లేదు. కిట్ సిస్టమ్ ఏం లేదు. రెన్యువల్ ఫీజులేం లేదు. ఫ్రీ ట్రైనింగ్. ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి. మీకు స్కిల్స్‌తో పని లేదు. అవసరంలా. ఎక్కడ ఉద్యోగానికెళ్తే ఏం అడుగుతారు? నీకు స్కిల్ ఉందా అని అడుగుతారు. ఏంటి నువ్వు అని అడుగుతారు. కరెక్టా కాదండి? ఇక్కడ మీకు స్కిల్‌తో పని లేదు. మీ మీరు 19 ఇయర్స్ దాటి ఉంటే చాలు అంతే. ఇండియన్ అయ్యి ఉంటే చాలు. నేను నా డ్రీమ్స్‌ని నా ఫ్యామిలీ కోసం నేను వర్క్ చేస్తాను. ఇక్కడ నేను ఈ ప్లాట్‌ఫార్మ్ గురించి పూర్తిగా తెలుసుకుంటాను. తెలుసుకొని దీంట్లో వర్క్ చేస్తాను. చూడండి 11 కైండ్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది. మీరు బయట చేస్తే ఒక ఇన్‌కమే ఉంటది. ఒక బిజినెస్ చేస్తే ఏముంటదండి? ఓ 30% 25% ఉంటది. కానీ ఇక్కడ రకరకాల ఇన్‌కమ్స్ ఉంటాయి. అదొక అడ్వాంటేజ్ మీకు. ఇక్కడ వర్క్ అండ్ ఎర్న్ గ్లోబల్లీ. నా ఫ్రెండ్ ముఖేష్ ఉన్నాడు. ముఖేష్ శివరాజ్ అని. వాళ్ళ బ్రదర్ వాళ్ళు యూఎస్‌లో ఉంటారు. వాళ్ళక్కడ బిజినెస్ చేస్తారు. దాని నుంచి నాకు డబ్బులొస్తాయి. ఫ్రీ ట్రైనింగ్. ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రీ ట్రైనింగ్ అంటే కేవలం ఈ కంపెనీలోని రేపు చూస్తారు. రేపు ఎల్లుండి చూస్తారు. ఎవరెవరు ఎంత ఎర్న్ చేస్తున్నారు అనేది. కేవలం ఈ ప్రొఫైలే చెప్తాను ఈరోజు. ఈ కంపెనీలో ప్రతి ఒక్కరు సక్సెస్ అయింది కేవలం ట్రైనింగ్స్ వల్లేనే. మీ టైము ట్రైనింగ్స్‌కి పెడితే చాలు. అది కూడా ఆన్‌లైనే. మీరేమి హైదరాబాద్ రావాల్సిన మీరు చాలా అదృష్టవంతులు. నేను వైజాగ్‌లో ఉన్నప్పుడైతే ఒక ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చేటోడిని. కానీ మీరు ఇదిగోండి ఈరోజు ద బ్యూటీ ఆఫ్ ఇంటర్నెట్, ద బ్యూటీ ఆఫ్ సోషల్ మీడియా చూడండి ఇవన్నీ ఎలాగా? మనం లైవ్ చూస్తున్నాం. నేను హైదరాబాద్‌లో ఉన్నాను. మీరు ఎక్కడెక్కడో ఉన్నారు. హౌ బ్యూటీ ఇట్ ఈస్. సోషల్ మీడియా ద్వారా మనం కనెక్ట్ అవుతాం. సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతాం అని రేపు ఎల్లుండి మీరు చూస్తారు. ట్రైనింగ్స్ మీ టైమ్ కేవలం ట్రైనింగ్స్ పెడితే ఈ కంపెనీలో సక్సెస్ కావచ్చు. ఓకే. నెక్స్ట్ ఫ్రీ ఆన్‌లైన్ సైనింగ్ అండి. లైఫ్ టైమ్ జాయినింగ్. దీంట్లో హైయెస్ట్ ఇన్‌కమ్ ఉంటది. డిస్ట్రిబ్యూషన్ 73% ఉంటది. ప్రాఫిట్స్ షేర్ చేయబడతాయి. దీంట్లో బాగా గుర్తుపెట్టుకోండి. మీరు యంగ్ పీపుల్ అయితే మీకు యాక్టివ్ ఇన్‌కమ్‌తో పాటు యూ ఆర్ సో లక్కీ. యంగ్ ఏజ్‌లో పాసివ్ ఇన్‌కమ్ తీసుకోబోతారు మీరు. అలాగే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అనుకోండి. కేవలం మీరే వర్క్ చేస్తున్నారనుకోండి. ఇక్కడ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మనం సోషల్ మీడియా ద్వారా మనం టీమ్‌ని జనరేట్ చేసుకొని రైట్? వి కెన్ ఎర్న్ పాసివ్ ఇన్‌కమ్. అవన్నీ మనం ముందు తెలుసుకుంటాం. అండ్ రేపు 73% కాంపెన్సేషన్ ప్లాన్ అంటే 73% ప్రాఫిట్స్ ఉంటాయి దీంట్లోనే.
రేపు యోగిత అని స్టూడెంట్ టర్న్ ఇంటూ బిజినెస్ ఓనర్ అండి. తను పీజీ చేస్తుంది అండ్ దీంట్లో మంచి పొజిషన్ ఉంది. తన హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 1,00,000 ఐ థింక్ అరౌండ్ 1,00,000 తన ఇన్కమ్. సో రేపు తను మీకు ఏమేమి ఇన్కమ్స్ ఉన్నాయి, అసలు ఏంటి తన స్టోరీ రేపు చెప్తారు మీకు. ఓకేనా? సో హౌ యూ విల్ బి ద పార్ట్ ఆఫ్ ద సెషన్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డే 2. రేపు అటెండ్ అవ్వాలి అనుకుంటే గనక, రేపు అటెండ్ అవ్వాలి, ఎస్ ఐ వాంట్ టు నో మోర్ అనుకుంటే గనక ప్లీజ్ బుక్ మై స్లాట్ ఫర్ డే 2. మీరు ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసి ఎవరైతే మీకు ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఇప్పుడే అండి వాట్సాప్ చేయండి. ఇప్పుడే మీరు వాట్సాప్ చేయండి. రైట్? స్క్రీన్ షాట్ తీయండి. ఇది స్క్రీన్ షాట్ తీసి ఎస్ ప్లీజ్ బుక్ మై స్లాట్ ఫర్ డే 2 అని. తీసారా? స్క్రీన్ షాట్ తీసారా? రైట్? కొత్త వాళ్ళండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఫాలో మీ అండి నా ఇన్‌స్టాగ్రామ్. ప్లీజ్ ఫాలో మీ ఫర్ యువర్ పాసివ్ ఇన్‌కమ్ గురించి గాని, మీ పర్సనల్ డెవలప్‌మెంట్ అంటే మనం ఎప్పుడైతే మనం పర్సనల్‌గా డెవలప్ అవుతామో మన చుట్టుపక్కల అన్నీ డెవలప్ అవుతాయి. సో నేను ఎస్పెషల్లీ పర్సనల్ డెవలప్‌మెంట్ గురించి ఎక్కువ చెప్తా ఉంటాను నేను. ఐ లవ్ ఇట్. దానికోసం నాకేమి నేను చార్జ్ చేయను. జస్ట్ పోస్ట్ చేస్తుంటా మంచి మంచివి సో థట్ ఇన్‌స్పిరేషన్‌గా ఉంటది. నెక్స్ట్ మోర్ ఓవర్ యూ గ్రో పర్సనల్లీ. అండ్ మోర్ ఓవర్ పర్సనల్ డెవలప్‌మెంట్ ఇప్పుడు చాలా కాస్ట్‌లీ అండి. చాలా కాస్ట్‌లీ. రైట్? అండ్ సీ యూ టుమారో ఎట్ డే 2 బూట్ క్యాంప్ అండి. ఇన్‌స్టాగ్రామ్ వచ్చి coach.amarnath. యూ జస్ట్ మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి coach.amarnath అని కొట్టగానే జస్ట్ మీరు ఫాలో అవ్వండి. సో థట్ యూ విల్ గెట్ మంచి మంచి వీడియోస్ వస్తాయి. రైట్? సీ యూ టుమారో ఎట్ డే 2 బూట్ క్యాంప్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే పిలిచారో అడగండి. అండ్ మోర్ ఓవర్ నేను ఈఎస్‌బీఐ ఈరోజు చెప్పాను కదా! ఈఎస్‌బీఐ చెప్పాను కదా! ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్. దానికి సంబంధించిన తెలుగు, ఇంగ్లీష్ 3 వీడియోస్ ఉంటాయండి. సో మీకు తెలుగు అంటే తెలుగు అది మీరు సెండ్ చేయమని చెప్తే గనక మీకు ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళు సెండ్ చేస్తారు. అది బాగా తెలుసుకోండి. మీకు ఇంకా బాగా డీటెయిల్‌గా అర్థమవుతది. రైట్? సీ యూ. గుడ్ నైట్. గాడ్ బ్లెస్. ద సెషన్ ఈస్ కంక్లూడెడ్ అండి. సీ యూ టుమారో.